చూసుకోవాలి, ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి, సిబ్బందితో సహకరించాలి, డాక్టర్లు రౌండ్స్ లో ఉన్నప్పుడు ప్రశాంతత పాటించాలి, ఆసుపత్రిని పరిశుభ్రంగా చూసుకుంటూ డస్ట్బిన్స్ లోనే చెత్త వేయాలి. ఇక్కడ పొగ తాగటం, మద్యం తాగి హాస్పిటల్ కావటం పూర్తిగా నిషేధం. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పోలీసులు పట్టించి వాళ్ళని మళ్ళీ బయటికి రాకుండా కూడా చూస్తాము. ఎందుకంటే మధ్యన హాస్పిటల్లో ఒక అద్దాలు పాల్గొట్టి ఒక తాగుబోతు వచ్చి అద్దాలు పగలగొట్టాడు. అంటే తాగిన వాడు మనిషితో సమానం కాదు, జంతువుతో సమానం అని నాకైతే తెలుసు. కాబట్టి వాళ్ళు నిజం చెప్పరు, మనం చెప్పిన మాట వినలేరు. వాళ్ళకి తాగుడు మైకంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేయరు. సో అలాంటి వాళ్ళని ఈ ఆసుపత్రిలోకి రానివ్వము. ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చాము. ఇక్కడ సేవలు మీరు చక్కగా బోర్డు చూస్తే తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అలాంటి నియమ నిబంధనలు చెప్తూ మీకోసం మేమున్నాము అనే ధైర్యంతో ఉండండి. ఐసీయూలో కానీ వార్డులో కానీ చక్కగా బయట వచ్చి కూర్చోండి. ఇక్కడ చూడండి, మీకు సరస్వతి గార్డెన్స్ అని ఒకటి అరేంజ్ చేశాం. ఇక్కడ వచ్చి కూర్చోండి, ఇక్కడే భోజనం చేయండి, ఇక్కడ రిలాక్స్ అవ్వండి. లోపల డాక్టర్స్ని పని చేసుకొని ఇవ్వండి. లోపల మంచాల మీద కూర్చోవద్దు, మంచాలు ఇరిగిపోతున్నాయి, మంచం ఒక మనిషి కోసమే డిజైన్ చేసింది. ఇవన్నీ చెప్తూ వస్తున్నాను. మీరు లోపల కూర్చోవద్దు, బయటకు వచ్చి కూర్చోండి, డాక్టర్లు చూసుకుంటారు మీ పరిస్థితి గురించి. ఒకవేళ అవసరమైతే ఉండండి, లేకపోతే బయట వచ్చి కూర్చోండి. ఎందుకంటే డాక్టర్లు రౌండ్ చేసేటప్పుడు కూడా అక్కడ ప్లేస్ కూడా ఉండట్లేదు. అక్కడ మీరు విడిచిన గాలి అవన్నీ పేషెంట్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు లోపల భోజనం చేయకూడదు, పేషెంట్ బెడ్ పక్కన కూర్చోండి, ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. వరండాల్లో కారిడార్లో భోజనం చేయదు, ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి, మీకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ చెప్తూ వస్తున్నాను 23 వారాలుగా. సో ఇవాళ మళ్ళీ ఇది చెప్పి మన మధ్యకి ఎవరు వచ్చారో తెలుసా మీకు? డాక్టర్ కవిత గారు. ఈవిడ గ్యాస్ట్రోఎంటరాలజీలో డిఎం చేశారు, ఎండీని తిరగేసి మళ్ళీ డిఎంలో చదివారు. అంత గొప్ప డాక్టర్ ఆవిడ. మీకోసం ఆవిడని వాళ్ళు తీసుకొచ్చాము. ఎందుకంటే దీన్ని హెల్త్ లిటరసీ అంటాము. అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే ఆరోగ్యం గురించి మీకు పూర్తిగా తెలియాలి. మీరు ఎలా ఈ మేడం గ్యాస్ట్రోఎంటరాలజీ అనుకోండి, అంటే మన అన్నవాహికి సంబంధించిన జీర్ణ ప్రక్రియకి సంబంధించిన గొప్ప డాక్టర్, జీర్ణకోశ వ్యాధులు గొప్ప డాక్టర్ ఆవిడే హెచ్ఓడి. ఇక్కడ వారిని తీసుకొచ్చాను. వారి డిపార్ట్మెంట్ ఎలా రన్ చేస్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎలాంటి సేవలు అంతాయి అవన్నీ చెప్తారు. అలాగే వరల్డ్ హెపటైటిస్ డే 28వ తారీఖు వస్తుంది, జూలై 28వ తారీఖు. అంటే లివర్ లో ఒక వైరస్ వస్తుంది. అందుకే మీకు అందరికీ ఆ పరీక్ష చేస్తాం ఖచ్చితంగా. ఆపరేషన్ చేయాలంటే ఆ వైరస్ ఉందో లేదు చూస్తాము. ఎందుకని మీకుంటే ఆపరేషన్ చేసి డాక్టర్ ఆ వైరస్ ఇలా డాక్టర్ కూడా ప్రమాదం అవుతుంది. అలాంటి వైరస్ కోసం ఆ దినం అనమాట, ఆ రోజు 28వ తారీఖు. సో ఇప్పుడు ఆ కార్యక్రమంలో ఉండి కూడా తీసుకొచ్చాను నేను. మీకు ఆ వైరస్ గురించి చెప్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చెప్తారు. అలాగే మీకోసము మన జాగృతి నుంచి నగరాజ్ కుమార్ గారు వచ్చారు. మీకోసం ఈ శ్రావణ మాసం అరటి పళ్ళు తెచ్చారు, అవి తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు డాక్టర్ కవిత గారు మాట్లాడతారు. మేడం.